రెబల్ స్టార్ కృష్ణరాజు, గ్లామర్ క్వీన్ జయప్రద నటించినటువంటి సీతారాములు 1980 సంవత్సరం ఆగస్టు 1న దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైంది. మీకు తెలిసిందే మా కాంబినేషన్ ఎంత విజయవంతమైందో. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బేసికల్గా మనం చూసుకుంటే కార్మిక వర్గం స్ట్రైకులు చేస్తారు, లాకౌట్లు చేస్తారు, ఆందోళన చేస్తారు. అలాగే యాజమాన్యం వచ్చేటప్పటికి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలాగా కలిసి ఉంటేనే ఒక ఇండస్ట్రీ పురోగతి అనేది దేశంలో సాధించవచ్చు. ఈ విషయాన్ని మనం చెప్పామనుకోండి డైరెక్ట్గా, అది ఎవరికి కూడా కమర్షియల్గా ఎక్కదు. కానీ దీన్ని కమర్షియల్ హంగులతో దిద్ది సరిదిద్ది కొందరపు బొమ్మల్లా తీర్చిదిద్ది జనం మీదకి ఒక సినిమా రూపంలో కనుక రిలీజ్ చేస్తే అది ఎంత విజయం అవుతుందో సీతారాములు కూడా అంత విజయం సాధించింది. మరి కార్మిక వర్గం ప్రతినిధిగా రెబల్ స్టార్ కృష్ణరాజు, యాజమాన్యం తరఫున జయప్రద, ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయినా రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ఒక సముచిత స్థానం ఉండటంతో, పైగా దర్శకుడు దాసరి నారాయణ మీద నమ్మకం ఉండటంతో ఈ సినిమాకి ఆయన ఒప్పుకున్నారు. ఆ అంచనాలు ఎక్కడ కూడా బొమ్ము కాలేదు. ఈ సినిమాకి నిర్మాత జయకృష్ణ, ఈయన మేకప్ చీఫ్ కూడా, అంటే కృష్ణరాజుకి మేకప్ చీఫ్గా పనిచేశారు. అలాగే ఆ సినిమా నిర్మాణ సమయంలో జయప్రద కూడా మేకప్ చీఫ్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా మనం ఒకసారి పరిశీలన కనుక తీసుకుంటే రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమా జీవితాన్ని ఒక శిఖరాగ్ర స్థాయికి చేర్చినటువంటి దర్శకులు ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళేమో బాపు, ఒకళ్ళేమో దాసరి నారాయణరావు, మరొకళ్ళేమో రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారు తెలుసు కదా మీకు అందరికీ. ఈ ముగ్గురు కూడా అసలు కృష్ణరాజులో ఉన్నటువంటి సృజనాత్మకత, అలాగే ఆయన నటనలో వైవిధ్యం, ఇవన్నీ కూడా అనేక సినిమాల్లో చూపించారు. ఆయన ఉన్నత స్థానానికి ఎదగటంలో, మంచి మంచి సినిమాలు తీయటంలో వీళ్ళు చూపించినటువంటి దారి మిగతా దర్శకులకి ఒక మార్గదర్శకమైందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ సినిమా చాలా వైవిధ్యభరితంగా వెనకాల కనుక మనం చూసుకుంటే చాలా సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు మీకు ఆసక్తికరంగా వివరిస్తాను. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం వినండి. మీకు తెలియని విషయాలు చెప్పడానికి నేను సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సీతారాములు సినిమా అసలు బేసికల్గా ఎక్కడి నుంచి వచ్చింది? వీరు తమిళ నుంచి దీన్ని తీసుకున్నారు. అందులో జయలలిత హీరోయిన్, ముత్తురామన్ ఆయన హీరోగా నటించారు. నేను చెప్పిన స్టోరీ అది కూడా. కాకపోతే తమిళంలో ఈ సినిమా పెద్ద విజయవంతం కాదు. ఎందుకంటే స్ట్రైట్గా పాయింట్ చెప్తే ఎవరు కూడా సినిమా చూడరు. దాంతో ఈ సినిమా తమిళలో విజయవంతం కాకపోయినా కూడా మన తెలుగు నిర్మాత ఒకరు ఏం చేశారంటే ఇది బాగుంటుంది కదా అని ఈ సినిమా హక్కులు తీసుకున్నారు. జయకృష్ణ దృష్టికి ఇది వచ్చింది. ఆయన కూడా తమిళ సినిమా ప్రివ్యూ చూశారు. చూసిన తర్వాత బాగుంది, మనం తీస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో దీన్ని మరొక అదనంగా ఖర్చు పెట్టి 40,000కి ఇంకో నిర్మాత దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ సినిమా కథ అంతా కూడా దాసరి నారాయణరావుకి చెప్పడం జరిగింది. ఎందుకంటే దాసరి నారాయణరావుకిను ఈ జయకృష్ణకి కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో చెప్పగానే ఆయన కూడా ఈ కథ బాగుంది, కాకపోతే దీన్ని కొద్దిగా మనం మారుద్దాం తెలుగు నేటివిటీకి అని చెప్పి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ కథలో మార్పులు జరిగిన తర్వాత స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. దాంతో దాసరి నారాయణకి అప్పటికి మిగతా ప్రొడ్యూసర్లు కూడా పోటీ పడుతున్నారు, మాతో సినిమా తీయండి, మాతో సినిమా తీయండి అని. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి జయకృష్ణని ఈ సినిమాకి దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు జయప్రద ఒక మేకప్ చేస్తున్న సందర్భంలో జయకృష్ణ నిలదీసింది. మీరు హీరోలు అయితే, మీకు మేకప్ చేసే వాళ్ళు అయితే మీరు తీసుకుంటారు, హీరోల కింద సినిమాలు తీస్తారు. కానీ నేను కూడా ఒక హీరోనే కదా, మరి నేను డేట్స్ ఇస్తాను, నాతో ఎందుకు సినిమా తీయదు అని చెప్పి అడిగింది. దాంతో జయకృష్ణ నాకు అందరికీ సమానమేనండి, మీకు తగ్గ పాత్ర కనుక వస్తే నేను తప్పకుండా చేస్తాను అని అంతకుముందు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్కి అనుగుణంగా ఈ సీతారాములు ఈ సినిమా స్టోరీ
కుదిరి ఇందులో సీత కింద జయప్రదని ఆయన ఎంచుకోవడం జరిగింది. అయితే ఇది మనం చాలామంది నేటి యువతరం కనుక చూసుకుంటే ఈ సినిమా ఏదో రామాయణానికి సంబంధించినటువంటి ఒక స్టోరీని లింకప్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ కాదు. ఇందులో నేను చెప్పినట్టు జయప్రద సీత అనే పేరుతోనూ రాముగా కృష్ణరాజు నటించడంతో దీనికి సీతారాములు అని చెప్పేసి టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా నేపథ్యాన్ని చూసుకుంటే మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అప్పుడు ఈ సినిమాకి లింక్ అనేది కుదురుతుంది. కృష్ణరాజు హీరోగా బండోడు గుండమ్మ అనేటువంటి ఒక సినిమా తీద్దామని చెప్పి దాసనారాయణరావు ప్లాన్ చేశారు. ఇది ద్విపాత్ర అభినయం. సినిమా ఏప్రిల్ 10న 1980 ముహూర్తపు షాట్ కింద నిర్ణయించారు. సినిమా అంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా కృష్ణరాజు చెప్పారు, కానీ ఈ స్క్రిప్ట్ విషయంలోనే కృష్ణరాజుకి దాసనారాయణకి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. అదేంటంటే ఈ స్క్రిప్ట్లో 2 క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని చీటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది కృష్ణరాజుకి నచ్చల. దీని మీద అబ్జెక్షన్ చెప్పి మార్చమన్నారు. రెండో అబ్జెక్షన్ ఏంటంటే ఈ సినిమా రిలీజింగ్ డేట్ రోజునే, అంటే దాసనారాయణరావు ముందుగానే అనౌన్స్ చేశారు బండోడు గుండమ్మ పలానా రోజున రిలీజ్ అవుతుందని. అదే రోజున కృష్ణరాజు కూడా ఒక సినిమాకి రిలీజ్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏంటంటే క్లాష్ వస్తుంది కదా, ఒకే సినిమా ఒకే హీరో ఒకే రోజున కనుక రిలీజ్ అయితే అది మిగతా సినిమాకి దెబ్బతీస్తుంది. కాబట్టి దాసనారాయణరావు వద్దని అది పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పారు. అది కృష్ణరాజు వెళ్ళ. ఇది ఎప్పుడు జరిగిందండి? 80వ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున జరిగింది ఈ ఇష్యూ. రాత్రిపూట ఇద్దరు మాట అనుకున్నారు. నా మాట నెగ్గాలని దాసనారాయణరావు, నా మాట నెగ్గాలని కృష్ణరాజు ఇద్దరు పోటీ పడటంతో వీళ్ళు ఈ సినిమా నుంచి కృష్ణరాజు నేను బయలుదేరుతున్నాను, ఈ సినిమా నేను చేయనని చెప్పి వెళ్ళిపోయారు. దాసనారాయణరావు ఒకసారి అవాక్కైపోయారు ఏంటి అని చెప్పేసి. ఈ సినిమా మరి తీస్తున్నది ఎవరు? జీవీఎస్ రాజని. ఈయన వేస్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఒకప్పుడు, మీకు ఇప్పుడు ఈ విషయం చెప్పాలి. వేస్ట్ ఫిల్మ్ అంటే అప్పట్లో కెమెరా ఏం చేసేవాళ్ళంటే మా ఫిల్మ్ మీదే రన్ అయ్యేది. అంటే ఇప్పటిలాగా డిజిటల్ సిస్టమ్ కాదు. ఇదేంటంటే ఒక షార్ట్ ఓకే అయితే ఓకే, ఆ మిగతా ఫిల్మ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మీకు ఈ సినిమా ఫిల్మ్లో బ్లాక్ అండ్ వైట్ అయితే కొంత గోల్డ్ కూడా ఉంటుంది, కొంత సిల్వర్ కూడా ఉంటుంది లైట్గా. అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఫిల్మ్ని తీసుకెళ్ళి అమ్మేసేవాళ్ళు. అంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఉద్దేశంతో. దాంతో ఏంటంటే ఈ వేస్ట్ ఫిల్మ్ని అమ్మి బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి ఈ జీవీఎస్ రాజు. ఈ జీవీఎస్ రాజే ఈ సినిమాకి ప్రొడ్యూసరు. అడ్వాన్స్ కూడా రెబల్ స్టార్ కృష్ణరాజుకి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఒకళ్ళలో కూడా మాట్లాడుకొని వెళ్ళిపోయేటప్పటికి ఈ జీవీఎస్ రాజు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నేను అడ్వాన్స్ ఇచ్చేసాను కృష్ణరాజుకి, మరి ఈ సినిమా ఇప్పుడు ఆగిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన దాసనారావు దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నాడు. అప్పుడు ఈ జయకృష్ణ మేకప్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ జయకృష్ణని అప్పుడు ఈ కృష్ణ దగ్గరికి పంపించారు. కృష్ణ దగ్గరికి పంపించి, ఎందుకంటే ఈ జయకృష్ణకి కృష్ణకి మధ్య మంచి సంబంధం ఉంది. దీని గురించి చెప్పాలంటే మళ్ళీ చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి. యాక్చువల్గా కృష్ణ గారి మేకప్ చీఫ్ మాధవరావు గారు, ఈయన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఆయన దగ్గర. ఈయన దగ్గర అసిస్టెంట్ కింద జయకృష్ణ పనిచేసేవాడు. కురుక్షేత్రం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో యాక్చువల్గా కృష్ణరాజు కూడా ఒక పట్టుదల ఉంది. కృష్ణకి ఎవరైతే మేకప్ వేస్తారో వాళ్ళే తాను కూడా వేయాలని చెప్పి. దాంతో మేకప్ చీఫ్ మాధవరావు కృష్ణకి వేసిన తర్వాత కృష్ణరాజు కూడా వేసేవాళ్ళు. ఏ చిన్న ఇదిన్నా కూడా మాధవరావు గారు వచ్చి సరిదిద్దేంత వరకు కూడా మరి ఆయన వేయించుకునేవాడు కాదు. ఈ జయకృష్ణ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఒకసారి సాహసించి జయకృష్ణ మేకప్ అంతా వేశారు, కానీ కృష్ణరాజు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వదా. మాధవరావు గారు వచ్చి అద్భుతం, చాలా బాగుంది కృష్ణరాజు గారు, మీరు ఉంచుకోండి మేకప్ని, అంతేకాదు ఈ జయకృష్ణ కూడా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి చెప్పడంతో ఆయన మీద నమ్మకం, కాన్ఫిడెన్స్తో అప్పటి నుంచి కూడా తన పర్సనల్ మేకప్ చీఫ్ కింద జయకృష్ణ పెట్టుకున్నారు కృష్ణరాజు. అంటే అంతకుముందు కృష్ణ గారి దగ్గర పనిచేశాడు ఈయన జయకృష్ణ. ఆ అనుబంధం కొద్దీ వెళ్ళి డేట్స్ అడగడంతో కృష్ణ కూడా ఒప్పుకున్నారు. మీకు అంతకుముందు నేను చెప్పాను వీడియోలో, కటకటాల రుద్రయ్య ఈ సినిమాలో మొట్టమొదటి హీరో కృష్ణే, కానీ అనుకోని పరిస్థితుల్లో కృష్ణరాజు హీరోగా వచ్చారు. ఈ బండోడు గుంటమ్మ ఈ సినిమాకి వచ్చేప్పటికి కృష్ణరాజు హీరో, కాకపోతే లాస్ట్ మినిట్లో కృష్ణ వచ్చారు. ఏప్రిల్ 10న మొత్తం సినిమా రంగంలో ఉన్నట్టు ప్రముఖులంతా వచ్చేసారు. ఎందుకంటే హీరో కృష్ణరాజు కదా, ఓపెనింగ్ అదే ఉంటుందని చెప్పి. చీరా చూస్తే
ఇక కృష్ణ ఉన్నారు. అరుణాచలం స్టూడియోలో జరిగింది ఈ విషయం. దాంతో ఒక్కసారి సినీ పరిశ్రమ అంతా కూడా స్తబ్దుగా ఉండిపోయింది. పుక్కాలు కూడా మొదలయ్యాయి. దాసరి నారాయణరావుకి కృష్ణరాజుకి మధ్య గొడవలు అయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య మాట లేదు అన్న పరిస్థితి మొత్తం ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయింది. నిజంగా వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. ఈ మాట్లాడుకోవడం మానేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సీతారాముల సినిమా షూటింగ్ ఏమో మధ్యలో ఉంది. 3 నెలలు ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. అయిపోతే జయకృష్ణ పరిస్థితి దారుణం. ఓ పక్క నుంచి ఏమో బయస్ నుంచి ఒత్తిడి, సినిమా రిలీజింగ్ డేట్ ఎప్పుడు చేస్తావు అని. ఓ పక్కనేమో అప్పులు, వాటి మీద వడ్డీలు. ఈ సినిమా ఆగిపోతే తన పరిస్థితి అంటే నిండా మునిగిపోతాను, ఈ భయం జయకృష్ణని పట్టుకుంది. కాకపోతే ఆయన చాలా మంచితనం గల వ్యక్తి కాబట్టి అటు కృష్ణరాజు దగ్గర ఆయన మేకప్ చీఫ్, ఒక పక్క దాసనాలతో అనుబంధం ఉంది. దాంతో ఆయన వెళ్ళి ఇద్దరి మధ్య సయోధ్య కుదించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఇద్దరు కనుక పట్టుదలకపోతే బలైపోయేది ఈ ప్రొడ్యూసర్ జయకృష్ణ. అందుకని ఇద్దరు కూడా ఒకనొక టైంలో కాంప్రమైజ్ అయ్యారు. మన ఇబ్బందులు ప్రొడ్యూసర్కి పెడితే మంచిది కాదని చెప్పేసి సినీ నిర్మాతలు చాలా మంది కూడా ఇద్దరికి కూడా నచ్చ చెప్పారు. దాంతో ఈ కన్యాకుమారిలో ఈ షూటింగ్ పెడదామని చెప్పి నిర్ణయించుకున్నారు. తొలి సంధ్య వేళలో అని ఒక పాట ఉంటుంది. అంటే యాక్చువల్గా మన ఇండియాలో ఈ కన్యాకుమారిలోనే ఈ సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా పాటలో ఇది ముఖ్యమైనది. ఈ ఉదయిస్తున్న టైంలోనే ఈ పాటను కూడా చిత్రీకరించాలి. దీనికి 3 రోజుల పాటు షెడ్యూల్ పెట్టుకొని చేశారు. దీనికి కెమెరా వేసార్ స్వామి, చాలా హై స్పీడ్ కెమెరాస్ అనేది దీన్ని వాడటం జరిగింది. అయితే వీళ్ళు చెన్నై నుంచి అంటే మద్రాసు నుంచి కన్యాకుమారికి వచ్చేసారు. వస్తున్న టైం వీళ్ళు లాడ్జెస్లో అన్ని కూడా విడుదల చేశారు. ఆ రాత్రి పూట వీళ్ళు వచ్చి లాడ్జిలో ఉన్నప్పటికీ కూడా దాసరి నారాయణరావు కృష్ణరాజు ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్, అది కూడా ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నటువంటి టైంలో. దాంతో వీళ్ళందరికీ కూడా యూనిట్లో ఒక గందరగోళం. అసలు వీళ్ళు మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా, లేకపోతే ఈ షూటింగ్ సమయంలో ఏమైనా గొడవలు జరుగుతాయా అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే, కృష్ణరాజు ముందుగానే వచ్చేసారు, తన చైర్లో కూర్చున్నారు. ఆయన వచ్చినటువంటి 10 నిమిషాలకి దాసనారాయణరావు వచ్చారు. ఆయన కూడా వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకోవట్లా. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే జయకృష్ణ భయం ఏంటంటే ఈ సినిమా ఆగిపోతుంది. ఇద్దరు మాట్లాడుకోవట్లా, స్తబ్దుగా ఉన్నారు. చివరికి కృష్ణరాజే లేచి దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి, నారాయణరావు గారు బాగున్నారా అని చెప్పి అడిగారు. దాంతో దాసనారాయణరావు గారు ఒక్కసారి లేచి ఆయన కౌగిలించుకొని, దాన్ని ఎక్కువగా అబ్బాయి అని చెప్పి పిలుస్తారు కృష్ణరాజుని, అబ్బాయి అని చెప్పేసి కళ్ళమట నీళ్లు కారుకుంటూ ఆనంద బాష్పాలతో కౌగిలించుకున్నారు. ఇది ఆ రోజు ఒక కలయిక మళ్ళీ. దాంతో ఏంటంటే ఈ సినిమాని, ఈ పాటని ఆ రోజు చిత్రీకరణతో మళ్ళీ వాళ్ళిద్దరు కూడా కలిశారు. ఇంత మలుపు జరిగిందండి ఈ సినిమాలో. సీతారాముల్లో వీళ్ళిద్దరి మధ్య గొడవ సినిమా ఆగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. అయితే ఇది దాసనారావుకి తొలి గొడవ కాదు. అంతమంది కూడా ఆయనకి అంతమంది చాలా సినిమా నటులతో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. సత్యనారాయణ ఉన్నారు కదా, సత్యనారాయణతో కూడా ఇది భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈయన తాత మనవడు తొలి సినిమాలో సత్యనారాయణ పాత్ర చాలా కీలకమైనది. తర్వాత కాలంలో జీవితమే ఒక నాటకం, అదే అద్భుతమైన సినిమా. మీకు ఈసారి ఈ సినిమా వీడియో మళ్ళీ చెప్తాను. నేటి జనరేషన్ వాళ్ళు ఇది నేర్చుకోవాల్సినటువంటి సినిమా అన్నమాట. ఆ తర్వాత తూర్పు పడవల, ఈ తూర్పు పడవలు కూడా సత్యనారాయణ నటించారు. కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకానొక సమయంలో భేదాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. అది ఎంతకాలం, 3 సంవత్సరాల పాటు మాట్లాడుకోవడం మానేశారు. కానీ ఈ సినిమాతోనే మళ్ళీ సత్యనారాయణ కూడా తిరిగి నటించడం జరిగింది. సో ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి సత్యం సంగీతం సమకూర్చారు. ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బొంగమూర్తి బుల్లమ్మ అని చెప్పేసి ఒక పాట, అది కూడా కన్యాకుమారిలోనే చిత్రీకరించడం జరిగింది. ఏమండి శ్రీమతి గారు లేవండి పొద్దెక్కింది అని చెప్పేసి ఒక పాట మీకు గుర్తుండే ఉంటుంది కదా. అంటే కృష్ణరాజు కాఫీతో వచ్చి జయప్రదను లేపేటువంటి సన్నివేశం. ఇందులో జయప్రద ఒక విధంగా సింగింగ్ కాదు కానీ మాట్లాడేటువంటి పాట కూడా ఇందులో కలిసి ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయప్రద పాడినటువంటి పాట అని చెప్పి చెప్పేవాళ్ళు. వాడికి మంచి పాట పాడేటువంటి నైపుణ్యం అప్పటికే ఉంది. నేను చెప్పుకున్నాను కదా, రంగునడిలో కూడా ఒక పాట పాడిందని. కాబట్టి ఈ సినిమా కనుక పాటలు కనుక చూస్తే
మొత్తం అంతా కూడా చాలా అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. అలాగే ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఆ పాటలు ఆ సినిమాకి విజయానికి ఎంతో దోహదపడ్డాయి. సీతారాములు ఈ సినిమా వచ్చేటప్పటికి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ పక్క చూస్తే ఫ్యాక్టరీ యజమానిగా, ఓ పక్కన చూస్తే యూనియన్ లీడర్ భార్యగా, ఈ రెండు వేరియేషన్స్ కూడా ఆవిడ చక్కగా చూపించారు. తర్వాత ఆవిడ హుందాతనం, ముఖ్యంగా నేను అంతకు ముందు చెప్పినట్టు 122 చీరలు అంటే మీకు దేశం అంతా కూడా జల్లెలు పట్టి అత్యంత విలువైనటువంటి చీరల్ని 122 చీరల్ని ఎక్కడా కూడా ఖర్చుకి వెనకాడకుండా జయకృష్ణ ప్రొడ్యూసర్గా ఈ ఖర్చునంతా భరించడం జరిగింది. కాస్ట్యూమ్స్ కి చాలా ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత కృష్ణరాజు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ముఖ కవళికలు, అదే ఆయనకి ధీటుగా జయప్రద కూడా ఈ సినిమాలో చూపించినట్టు ఆహభావాలు, ఒక నటన, ఒక నటిగా ఆవిడ ఎంత పరిణితి చెందారు అని చెప్పడానికి సీతారాములు ఎగ్జాంపుల్. ఈ రంగు రౌడీ సినిమాలో చూసుకుంటే కేవలం గ్లామర్ ప్రదర్శన మాత్రమే జయప్రదలో ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేప్పటికి అంతులేని కథలో జయప్రద ఎలా నటించిందో సీతారాములు సినిమాలో కూడా అదే స్థాయిలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం జరిగింది. అందుకే సీతారాములు అనేటప్పటికీ లేడీస్ సెంటిమెంట్. చాలా మంది లేడీస్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటికి 2 సార్లు, 2కి 3 సార్లు ఈ సినిమాని చూడటం జరిగింది. అయితే ఈ సినిమా గురించి మనం చెప్తే మీకు ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా కథ ఎక్కడో మనం విన్నామే, ఎక్కడో చూసామని చెప్పి అనుకుంటారు కదా, ఆ విషయం కూడా వస్తాను. ఈ సినిమాని తమిళంలో మళ్ళీ మన్నన్ అని చెప్పి తీశారు. అంటే శివాజీ గణేశన్ వాళ్ళ అబ్బాయి ప్రభు వీళ్ళు ఏం చేశారంటే రజనీకాంత్ తర్వాత విజయశాంతి ప్రధాన పాత్రధారులుగా మన్నన్ అనేటువంటి సినిమా ఈ స్టోరీనే. ఈ స్టోరీతో ఆడినటువంటి ఆ సినిమా తమిళనాడులో ₹1,00,00,000 పైగా కలెక్షన్స్ చేసింది. అంటే నేను చెప్పేది దాదాపుగా ఇంకా 90కి ముందు ₹1,00,00,000, ఆ తర్వాత ఆ పైనటువంటి రిపీట్ కలెక్షన్స్ లో కలిపి 10 కోట్లకి చేరింది. ఈ మన్నన్ సినిమా ఇంత గొప్పగా ఆడుతోంది అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో విజయశాంతి ప్రొడ్యూసర్ అంటే దేవి ప్రసాద్కి ఫోన్ చేసి ఈ హక్కుని మీరు తీసుకోండి, మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ సజెస్ట్ చేశారు. అయితే దేవి ప్రసాద్ ఏం చేశారంటే ఆవిడ చెప్పినట్టు హక్కులు కొని ఈ సినిమాకి అసలు విజయశాంతి హీరోయిన్గా పెట్టుకోవాలి, కానీ అప్పటికి చిరంజీవికి విజయశాంతికి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి వాణి విశ్వనాథ్ని, నగ్మాని తీసుకొచ్చి ఇందులో బుక్ చేశారు. నగ్మ ఇందులో జయప్రద ఏ క్యారెక్టర్ అయితే చేస్తుందో ఆ క్యారెక్టర్ చేసింది. ఇక చిరంజీవి వచ్చేప్పటికి రెబల్ స్టార్ కృష్ణరాజు నటించినటువంటి రాము పాత్రనే ఇందులో చేశారు. అంటే ఇది దాదాపుగా అదే కథాంశం, కొన్ని సీక్వెన్స్ మార్చారు, మెయిన్ బేస్ పాయింట్ మాత్రం అదే. ఈ సినిమా ఆ రోజుల్లో మన తెలుగులో కూడా 10 కోట్లకి కలెక్ట్ చేసింది. అది అప్పట్లో ఒక రికార్డు. కాబట్టి సీతారాముల సినిమా తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి ఈ గరానా మొగుడికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. అంటే మీరు చూడండి, తమిళం దగ్గర నుంచి తెలుగు నుంచి మళ్ళీ తమిళం, మళ్ళీ తమిళం నుంచి తెలుగుకి వచ్చింది కథ. ఆ రకంగా దీన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మార్చినా కూడా ఇది ప్రేక్షకుల అభిమానం పొందింది. ఒకే ఒక్క మాతృక ముత్తురామన్ జయలలిత అయితే పెద్ద ఆకట్టుకోలేదు, కానీ దాని మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రం ఈ సినిమా హిట్ అయింది. కాబట్టి దాసరి నారాయణరావు ఈ సినిమాని అత్యద్భుతంగా స్క్రీన్ ప్లే సమకూర్చి ఒక పక్క దర్శకుడు ఉన్నాడు, ఒక పక్క రచయిత కూడా ఉన్నాడు. ఆ రచయిత డామినేట్ చేసి ఈ కథలో మార్పులు చేయబట్టే ఆ తర్వాత సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా గురించి మనం ముగించే ముందు ఒక క్వశ్చన్ చెప్పాలి. ఏంటంటే మన రెబల్ స్టార్ కృష్ణరాజు వ్యక్తిత్వం గురించి అనేక వీడియోస్లో మనం చెప్తున్నాం. ఆయనకున్న ఒక ప్రత్యేకమైన హాబీ ఏంటంటే కెమెరాస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు కన్యాకుమారి గురించి నేను చెప్పాను కదా, కన్యాకుమారికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉంటే కెమెరాస్ ఏమున్నాయి. అలాగే ఫారెన్స్కి వెళ్ళినప్పుడు, ఫారెన్లో ముఖ్యంగా ఈయన లండన్ వెళ్ళేవారు, లండన్ నుంచి అనేకమైన కెమెరాలు నేను కొన్నారు. 1 కాదు 2 కాదు, ఈయన దగ్గర చాలా రకాలైన కాస్ట్లీ కెమెరాస్ ఉండేవి. ఈ షూటింగ్ లేని సమయాల్లో కన్యాకుమారి లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక సుందరమైన లొకేషన్స్లో వాటిని ఫోటోలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, వాటిని భద్రపరుచుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ హాబీ కృష్ణరాజుకు ఉంది. ఇది ఇండస్ట్రీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మీకు చెప్పే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దీవెనలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.